స్టూడెంట్స్ వెల్కమ్ టు శివా ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఇన్ పిహెచ్పి. సో జనరల్గా ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనగానే మనకి ఏంటంటే జావా గుర్తొస్తుంది, C++ గుర్తొస్తుంది, అదేవిధంగా పిహెచ్పి కూడా గుర్తొస్తుంది. సో పిహెచ్పి ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, ఓఓపి అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఊప్స్ కాన్సెప్ట్, ఊప్స్ అంటే ఓఓపిఎస్ ఊప్స్ కాన్సెప్ట్ అంటారు. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్లో మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అదేవిధంగా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అదేవిధంగా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, పాలీమార్ఫిజం అంటే ఏంటి, డైనమిక్ బైండింగ్ అంటే ఏంటి, మెసేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అని ఇలాంటి నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి ఈ ఊప్స్ కాన్సెప్ట్లో. ఓకేనా? సో ఇప్పుడు పిహెచ్పిలో ఊప్స్ కాన్సెప్ట్ ఉంది. సో ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే సింపుల్గా ఇన్హెరిటెన్స్, ఆబ్జెక్ట్ ఇన్హెరిటెన్స్ ఇన్ పిహెచ్పి. సో పిహెచ్పిలో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ఏంటంటే ఇన్హెరిటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఇట్ అలౌస్ ఏ క్లాస్ టు ఇన్హెరిట్ మెంబర్ ఫ్రమ్ ఎనదర్ క్లాస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి మెయిన్గా సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అని రెండు ఉంటాయి, లేదంటే పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ అని రెండు ఉంటాయి. సో పేరెంట్ ప్రాపర్టీస్ని చైల్డ్ అనే అతను తీసుకోవటానికి ఈ ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో సింపుల్గా చెప్తాను చూడండి, మీ ఫాదర్కి పోలికలు అనుకుందాం. ఓకేనా? మీ ఫాదర్కి ఉన్న పోలికలు అనేవి చైల్డ్గా మీకు వస్తాయి. లేదు అలా కాదనుకుందాం, మీ ఫాదర్కి ఉన్న ప్రాపర్టీస్, ఆస్తులు ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా వాళ్ళ చైల్డ్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ మీ ప్రాపర్టీస్ మీ చైల్డ్కి వస్తాయి. సో ఇట్లాగా ఏంటంటే పేరెంట్ ప్రాపర్టీస్ని చైల్డ్ తీసుకుంటాడు, చైల్డ్ ప్రాపర్టీస్ని వాళ్ళ చైల్డ్ సంపాదించుకుంటూ ఉంటాడు, అంటే తీసుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ ఫస్ట్ కానించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫాదర్కి ఒక 1,00,000 రూపాయల ఆస్తి ఉంది అనుకుందాం. సో ఈ 1,00,000 రూపాయల ఆస్తి కాకుండా మిమ్మల్ని మళ్ళీ కొత్తగా సంపాదించాలి, మళ్ళీ ఫస్ట్ కానించి జీరో నుంచి మొదలు పెట్టమని అనరుగా. ఏం జరుగుతుంది, ఆ 1,00,000 రూపాయలు తీసుకొని నువ్వేం చేస్తావు, దాన్ని డెవలప్ చేస్తావు. సో ఇట్లాగే ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ క్లాస్ ఏ అంటే సూపర్ క్లాస్లో కొంత వాల్యూస్, కొన్ని ప్రాపర్టీస్ రాస్తాం. రాసిన తర్వాత ఏంటంటే అవే కింద మళ్ళీ రాయకుండా రీయూజబిలిటీ కోసం మళ్ళీ రాసే పని లేకుండా పైన పేరెంట్ దగ్గర ఉన్నవన్నీ కింద తీసుకుంటారు. సో అంటే ఇక్కడ కనుక అలా కాకుండా సూపర్ క్లాస్లో ఉన్న వాల్యూస్ అన్నీ సబ్ క్లాస్లో కూడా రాసి మళ్ళీ సబ్ క్లాస్లో ఉన్న వాల్యూస్ అన్నీ మళ్ళీ కింద వాళ్ళ దాంట్లో రాస్తే కోడ్ అనేది చాలా పెద్దది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏలో నేను A = 10, B = 20, C = 30 అనే వాల్యూస్ ఇట్లా రాసుకుంటూ వచ్చాను. ఒక 100 నేమ్స్ రాశాను. అవే నేమ్స్ మళ్ళీ కింద అతనికి కావాలి, క్లాస్ బి అనే అతనికి కూడా అవే నేమ్స్ కావాలి. సో ఇప్పుడు అవే నేమ్స్ కావాలి అంటే మళ్ళీ అవే రాసుకుంటా కూర్చుంటే కోడ్ పెద్దది అవుతుంది, టైం అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేశారు. పైన ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కింద అతను యాక్సెస్ చేసుకుంటాడు. సో అలా యాక్సెస్ చేసుకోవడానికి ఒక కీవర్డ్ అనేది ఉంది. ఆ కీవర్డ్ని ఇక్కడ ఎక్స్టెండ్స్ అని వాడతారు. ఎక్స్టెండ్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసుకొని సూపర్ క్లాస్లో ఉన్నవన్నీ సబ్ క్లాస్లో వాళ్ళు తీసుకుంటారు, పేరెంట్ ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్ తీసుకుంటారు. సో ఇది ఓవరాల్గా టాపిక్. సో ఇక్కడ చూడండి మళ్ళీ, యాజ్ పర్ దిస్ ప్రిన్సిపల్ ఏ క్లాస్ కెన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ఎనదర్ క్లాస్. ఒక క్లాస్ నుంచి డెరైవ్ చేయబడుతుంది ఇంకో క్లాస్ అనేది. నెక్స్ట్ ద క్లాసెస్ డెరైవ్డ్ ఈజ్ కాల్డ్ ద చైల్డ్. డెరైవ్ చేయబడ్డ క్లాసులను ఏమంటారంటే చైల్డ్ లేదా సబ్ క్లాస్ అంటారు. అదేవిధంగా ద అదర్ క్లాస్ వచ్చేసరికి పేరెంట్ ఆర్ సూపర్ క్లాస్ అంటారు. సో ఇక్కడ పేరెంట్ క్లాసు, చైల్డ్ క్లాస్ అని రెండు ఉంటాయి. ఓకేనా? పేరెంట్ క్లాస్ దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్ క్లాస్ తీసుకుంటాడు. సో ఇక్కడ చూద్దాం చూడండి, ద సూపర్ క్లాస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్. సూపర్ క్లాస్ అనే అతనికి ఓన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మీ ఫాదర్కి ప్రాపర్టీస్ ఉండబట్టే కదా మీరు తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ అండ్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఫంక్షన్స్ రెండు ఉంటాయి. నెక్స్ట్ విచ్ కెన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ద సబ్ క్లాస్. సబ్ క్లాస్ అంటే సూపర్ క్లాస్ నుంచి ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రాపర్టీస్ ఫంక్షన్స్ అనేవి తీసుకుంటున్నారు ఎవరో చైల్డ్ క్లాస్ అనేది. అండ్ యాడెడ్ టు దట్ చైల్డ్ క్లాస్ అనే అతను పైన ఉన్నవి తీసుకొని అతనికి యాడ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ద సబ్ క్లాస్ కెన్ బి ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్. సబ్ క్లాస్కి ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి, ఫంక్షన్స్ ఉండవు. మరి పేరెంట్ క్లాస్కి ప్రాపర్టీస్ ఫంక్షన్స్ రెండు ఉంటాయి. ఈ రెండింటిని తీసుకుంటుంది, ఇతనికి ఉన్న ప్రాపర్టీస్తో పాటుగా ఈ ప్రాపర్టీసు ఫంక్షన్స్ రెండింటిని యాడ్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు దీని యొక్క సింటాక్స్ చూడండి, క్లియర్గా సింపుల్గా అర్థమవుతుంది. మనకేంటంటే ఇన్హెరిటెన్స్ అనేది ఇక్కడ పిహెచ్పిలో 3 టైప్స్గా డివైడ్ చేశారు.
సో అది ఎలాగో చూద్దాం చూడండి. టైప్స్ ఆఫ్ పిహెచ్పి ఇన్హెరిటెన్సెస్ 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చరికి సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకటే పేరెంట్ ఉంటాడు, ఓకేనా, ఆ పేరెంట్కి ఒకటే చైల్డ్ ఉంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పేరెంట్కి ఇతను ప్రాపర్టీస్ అనేది తీసుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఫాదర్కి ఒకటే సన్ ఉన్నాడు. సో ఇప్పుడు ప్రాపర్టీస్ అనేవి వేరే వాళ్ళకి వెళ్ళవు, ఒకటే కొడుకు కాబట్టి ఏం జరుగుతుంది, అతనికి ఆస్తి మొత్తం ఇచ్చేస్తాడు. సో అట్లాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని క్లాస్ బిలో తీసుకుంటారు. దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో చూడండి, మల్టీ లెవెల్ అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఏ అనే అతను పేరెంట్, ఓకేనా, ఈ పేరెంట్కి ఒక కొడుకు అనేవాడు పుట్టాడు, సన్ అనుకుందాం, ఓకేనా. ఇతను వచ్చరికి వెళ్ళడం ఏమవుతాడు, చైల్డ్ అవుతాడు, లేదంటే సన్ అనుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇది లేదు, క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని క్లాస్ బి తీసుకుంటున్నాడు, ఓకేనా. క్లాస్ బి తీసుకున్న తర్వాత ఇతనికి పెళ్ళి అయింది అనుకుందాం, ఓకే, మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇతనికి ఒక కొడుకు పుట్టాడు, ఇదిగో చూడండి, ఆ కొడుకే సి. సో అర్థమవుతుందా? ఇప్పుడు ఇతనేమవుతాడు, యాక్చువల్గా ఇతనేమో పేరెంట్, ఇతను వచ్చరికి చైల్డ్. ఎప్పుడైతే ఇతను మళ్ళీ చైల్డ్ పుట్టాడో, చూడండి, చైల్డ్ అనేవాడు పుట్టాడో ఇతనేమవుతాడు, పేరెంట్ అవుతాడు, ఓకేనా, పేరెంట్, ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇతని ప్రాపర్టీస్ క్లాస్ బి తీసుకుంది, క్లాస్ బి ప్రాపర్టీస్ క్లాస్ సి తీసుకుంటుంది, ఓకేనా. క్లాస్ ఏ అని అతను ఫర్ ఎగ్జాంపుల్ $100 అనేవి సంపాదించాడు అనుకుందాం. క్లాస్ బి వచ్చేసరికి ఏం చేస్తానంటే ఈ $100ని తీసుకొని దీన్ని డబల్ చేసేసి $200 అనేవి సంపాదించాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడు, క్లాస్ సి అనే అతను ఏం చేస్తాడు, ఈ పైన క్లాస్ బిలో ఉన్న ప్రాపర్టీస్ తీసుకుంటాడు, అంటే $200ని తీసుకుంటాడు. అర్థమవుతుందా? సో ఇది ఓవరాల్గా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? హైరారికల్ మీన్స్ ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే పేరెంట్ అనే అతను ఒకడే ఉంటాడు, చైల్డ్స్ అనేవి ఇద్దరు ఉంటారు, అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు అతనికి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇతనుకున్న ప్రాపర్టీస్ ఈ $100 అనేవి వీళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. సో ఇక్కడ షేరింగ్ మీన్స్ ఏంటంటే ఇతనికి ఒక $50 వెళ్ళవు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ $100 అంటే ఇతను యూజ్ చేసుకుంటాడు, ఇదే $100 ఇతను యూజ్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ అమౌంట్ కాదు కదా, మనీ కాదు కదా, వేరియబుల్స్. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఇంట్ ఏ = 10 అని ఇచ్చాను అనుకోండి, ఈ 10 అనేది ఇతను వాడుకుంటాడు, ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఏం జరుగుతుందంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి సింపుల్గా చూడండి, ఒక సింటాక్స్ రాశాను, సింపుల్ సింటాక్స్. క్లాస్ నేమ్ ఏంటంటే పేరెంట్ లేదంటే ఫాదర్ అని రాసుకోండి సింపుల్గా అర్థం అవడానికి. సో ఇప్పుడు పేరెంట్లో ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓకేనా. సో ఈ ప్రాపర్టీస్ అనేవి అక్కడ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకొక క్లాస్ వచ్చాడు, అతను ఎవరంటే చైల్డ్. ఈ చైల్డ్ అనే అతను ఏం చేస్తున్నాడంటే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని పేరెంట్ ప్రాపర్టీస్ తెచ్చుకుంటున్నాడు. ఇదిగో చూసారా, ఇక్కడ రాశారు చూసారా, ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇదిగో ఎక్స్టెండ్ అనే కీవర్డ్ వాడటం వల్ల ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి, చైల్డ్ అనే అతని దగ్గరకు వస్తున్నాయి. పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని చైల్డ్కి వచ్చేసాయి. సో ఇతని ప్రాపర్టీస్ అన్ని చైల్డ్కి వచ్చాయి. మళ్ళీ ఏం జరుగుతుంది, చైల్డ్లో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను అవుట్పుట్ కనుక రాస్తే నాకేమొస్తుందంటే ఇక్కడ చూడండి, పేరెంట్ ప్రాపర్టీసు చైల్డ్ ప్రాపర్టీస్ రెండు వస్తున్నాయి నాకు అవుట్పుట్, ఓకేనా. నేను చైల్డ్ అని పిలిస్తే నాకు ఆటోమేటిక్గా పేరెంట్లో ఉన్నవి చైల్డ్లో ఉన్నవి ఇద్దరే వస్తాయి. ఎందుకు, పేరెంట్ చూడండి, చైల్డ్ దగ్గర ఏమున్నాయి, పేరెంట్ ఇవి ఉన్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ కూడా మీకు అర్థం కాకపోతే ఇప్పుడు ప్రోగ్రాంలో క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. సో ప్రోగ్రామ్ చూడండి, ఇది ఇన్ కేస్ రన్ చేస్తే మనకేంటంటే ఒకవేళ మనం రన్నింగ్ చేస్తే అవుట్పుట్ అనేది ఒక్కొక్కసారి రాకపోతే ఎక్కడో చిన్న మిస్టేక్ అనేది ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది. ఇది నేను ఓన్గా రాసిన ప్రోగ్రామ్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిహెచ్పిలో క్లాస్ నేమ్ ఏంటంటే వాల్యూ ఏ అని రాశారు, మీ ఇష్టం, మీరు పేరెంట్ అని రాసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఓపెన్ బ్రాకెట్లో పబ్లిక్ $A పబ్లిక్ $B అన్నాను. ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకపోవచ్చు. సో నేను ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు, $A $B అన్నాను. యాక్చువల్గా ఏంటంటే జావా కాన్సెప్ట్లో మనం దీన్ని ఏమంటారంటే, ఇది కొంచెం ఇండెప్త్ మ్యాటర్, మీకు అవసరం లేదు, జస్ట్ చెప్తున్నానండి. జావాలో మనం ఏంటంటే వీటిని ఫీల్డ్ డిక్లరేషన్ అంటాం. ఫీల్డ్ డిక్లరేషన్లో యాక్చువల్గా వాల్యూస్ అనేవి ఇవ్వం. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు, లాస్ట్లో ఇచ్చాను వాల్యూస్. సో ఇది పబ్లిక్ అనే కీవర్డ్తో, పబ్లిక్ అంటే ఏంటి, అందరూ వాడుకోవచ్చు, ఓకేనా. వీటిని యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటారు. పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్ట్ ఈ మూడింటిని యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటారు. సో పబ్లిక్ అని పెట్టా కాబట్టి అందరూ వాడుకోవచ్చు. ఏది $A అనేది $B అనేది రెండింటిని అందరూ వాడుకోవచ్చు. ఇక్కడ ఏం చేశాను, వేరియబుల్ డిక్లరేషన్ ఆర్ ఫీల్డ్ డిక్లరేషన్ అందాం,
ఓకేనా, ఇక్కడ ఒక డిక్లరేషన్ పెట్టేశాను. తర్వాత ఏం చేస్తానంటే క్లాస్ ఏలో ఏబి ఉంది, పబ్లిక్ ఫంక్షన్ గెట్ వాల్యూ. ఓకేనా, ఇదేంటి ఫంక్షన్ నేమ్ ఇది. ఈ ఫంక్షన్ నేమ్లో ఏం చేశానంటే $x $y అని పారామీటర్స్ని పాస్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, $this ఆల్రెడీ చెప్పాను, ఇదొక ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. $this అనేది దిస్ యారో మార్క్ ఏ ఈజ్ ఈక్వల్ టు $x. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే $x అనేది ఇక్కడ ఏలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా $this టు బిలోకి y అనే వాల్యూ, y అనేది వేరియబుల్ వచ్చేసి స్టోర్ అవుతుంది. ఓకేనా, సో సింపుల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు క్లాస్ ఏలో మనకి ఏమున్నాయి, ఏబి అనే వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే క్లాస్ బి అంటే వాల్యూ బి అని రాశాను. ఓకేనా, బి అని రాసుకున్నా పర్లేదు, వాల్యూ బి అని రాశాను. ఎక్స్టెన్స్ వాల్యూ ఏ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా ఈ ఏని బీని, ఇదిగో చూడండి ఇక్కడ ఏ రాశాను చూసారా, ఈ ఏని బీని కాస్త ఇదిగో చూడండి ఇలా తీసుకుని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నట్టు యాక్చువల్గా నాకు ఏ ఉంది, బి కూడా ఉంది, కనిపించదు. కాకపోతే అంటే పైన ఉన్నవన్నీ మళ్ళీ రాసే పని లేకుండా వాటన్నిటిని కిందకి తెచ్చి స్టోర్ చేసుకున్నాము. సో దాంతో పాటుగా నేనేం చేస్తానంటే చూడండి, పబ్లిక్ $C ఈజ్ ఈక్వల్ టు 30 అని రాశాను. నెక్స్ట్ పబ్లిక్ సమ్ అని 2 వేరియబుల్స్ రాశాను. ఇక్కడ ఎన్ని రాశాను, 2 రాశాను. పైనుంచి ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి. సో టోటల్గా ఇక్కడ ఎంత ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఇదిగో ఫంక్షన్ నేమే గెట్ వాల్యూ టైప్లో ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి, యాడ్ అనే ఒక ఫంక్షన్ నేమ్ రాసి దీంట్లో ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ $this టు సమ్. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు అంటే సమ్ములోకి వాల్యూస్ అనేవి ఇస్తున్నా. ఏంటి $this A $this B $this C అంటే ఇక్కడ ఏని బీని సిని మూడింటిని కూడి సమ్ములోకి తీసుకెళ్ళి స్టోర్ చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ రిటర్న్ అనేది మనం సి లాంగ్వేజ్లో యూజ్ చేశాను. మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎనికి వచ్చేస్తున్నాయి. ఏమి రిటర్న్ చేస్తుంది, సమ్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మళ్ళీ క్లాస్ సి, ఇదేంటిది ఇంకొక క్లాసు. చూడండి ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఏ అంటే వాల్యూ ఏ, వాల్యూ బిలో ఏం చేశాను, వాల్యూ ఏలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం చేర్చుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే వాల్యూ సి అని ఒకటి క్రియేట్ చేసి ఎక్స్టెన్స్ అని రాసేసి వాల్యూ బి అన్నాను. సో ఇప్పుడు బిని ఇక్కడికి తెచ్చుకుంటున్నాను. బిని ఇక్కడ తెచ్చేటప్పుడు నాకు ఏమేమి వస్తాయంటే క్లియర్గా చూడండి, ఏ వస్తుంది, బిలో ఏమేమి ఉన్నాయి, ఏబి సి సమ్ 4 ఉన్నాయి. సో ఇప్పుడు ఏ వస్తుంది, బి వస్తుంది, సి వస్తుంది, సమ్ వస్తుంది, మొత్తం వస్తున్నాయి. యాక్చువల్గా ఇక్కడ బిలో మీకు ఎన్ని ఉన్నాయి, సి సమ్మే ఉంది. కానీ చూడండి ఇక్కడ వాల్యూ బిలో ఎక్స్టెండ్ చేసుకుంటుంది దేన్ని, ఏలో ఉన్న వాల్యూని బిలోకి తెచ్చుకుంది, బిలో ఉన్న 2 వాల్యూస్ని సిలోకి తెచ్చుకుంటుంది. ఓకేనా, తెచ్చుకున్న తర్వాత ఫంక్షన్ డిస్ప్లే అని రాశాను. డిస్ప్లేలో ఏమేమి రాస్తానంటే ఇక్కడ అవుట్పుట్ రాస్తున్నాను. ఈసీహెచ్ ఎక్కువ రాయకుండా నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వదు. సో అందుకని ఇక్కడ రాశాను ఈసీహెచ్ఓలో $this A $this B నెక్స్ట్ this C నెక్స్ట్ అదేవిధంగా $this యాడ్ అనేది రాశాను. ఇక్కడ సమ్ అని రాయలేదు, యాడ్ అంటే ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో నాకు ఏమేమి రాశాను, సో ఇప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుందంటే $this టు ఏ వాల్యూ ఎంత నాకు అవుట్పుట్. సో ఇప్పుడు అవుట్పుట్ రావాలంటే చూడండి ఇక్కడ క్లోజ్ చేసేసి ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసి న్యూ వాల్యూ సి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే వాల్యూ సి అంటే ఇదిగో వాల్యూ సి. ఈ వాల్యూ సి అనే దానికి ఆ క్లాస్ నేమ్కి నేనేం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. అసలు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనకేంటంటే వాల్యూస్ అనేవి కాల్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తున్నాను, వాల్యూ సికి క్రియేట్ చేస్తున్నాను. సో నేను దీనికి క్రియేట్ చేస్తే దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏ బి సి సమ్ అన్నీ ఉన్నట్టే కదా. సో అన్నింటికి ఒకే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినట్టు. ఓకేనా, ఈ ఎక్స్టెండ్ అనే కీవర్డ్ రాయలేదు అనుకో, ఏం చేయాలంటే వాల్యూ ఏకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఇక్కడ వాల్యూ బికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, వాల్యూ సికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎక్స్టెన్షన్ రాసుకోవడం వల్ల ఏం జరిగిందంటే నేను సికి ఒక్కదానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సిలో ఏముంది, ఏ బి సి సమ్ 4 వాల్యూస్ ఉన్నాయి కదా. సో అందుకని ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓబీజే మీ ఇష్టం వచ్చి నేమ్ రాసుకోవచ్చు, $OBJ ఈజ్ ఈక్వల్ టు న్యూ వాల్యూ సి అన్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి $OBJ టు గెట్ వాల్యూ. ఏం చేస్తున్నా, గెట్ వాల్యూ అనేది పంపిస్తున్నాను నేను. ఇది ఎక్కడికి, గెట్ వాల్యూ దగ్గరికి ఏమేమి పంపిస్తున్నా, 10 20. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి గెట్ వాల్యూ అనే ఫంక్షన్ ఎక్కడుందో వెతుక్కొని ఇదిగో చూడండి ఇక్కడ ఉంది కదా ఫంక్షన్, ఇక్కడికి వచ్చేసి ఎక్స్లో ఎంత వస్తుంది 10, వైలో ఎంత వస్తుంది 20 వస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ ఎక్స్ అనేది ఇది ఇక్కడ దీంట్లోకి వచ్చి స్టోర్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చరికి 10, ఇక్కడ వచ్చరికి 20. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 20, సి వాల్యూ ఎంత 30, సమ్ అని తీసుకున్నాం. ఇక్కడ మాడిఫికేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దిస్ టు ఏ ఎంత 10 +
20 ప్లస్ 30 ఎంత టోటల్గా 60 అనేది ఎక్కడికి వస్తుంది సమ్ములోకి వచ్చి స్టోర్ అవుతుంది. సమ్ములో ఎంత ఉంది 60 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కండిషన్ రాసిన తర్వాత చూడండి ఫస్ట్ దిస్ టు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో వచ్చింది. దిస్ టు బి వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ దిస్ టు సి వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ చూడండి దిస్ టు యాడ్ అని రాశాను. యాడ్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇదిగో క్లియర్గా ఆరో మార్క్ ఇస్తున్నాను చూడండి. యాడ్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది మనకి ఇదిగో చూడండి ఇక్కడ ఉంది యాడ్ అనే ఫంక్షన్. సో ఈ యాడ్ అనే ఫంక్షన్లో ఏం రాశాను దిస్ టు సమ్ అని రాశాను. ఓకేనా సమ్ అనే దానికి ఎంత 10 20 30 మొత్తం కలిపి యాడ్ అయ్యి 60 అనేది వచ్చింది. 60 అనేది నాకు అవుట్పుట్ వచ్చేసింది చూసారా. సో ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది మనకి బీఎస్సీ కంప్యూటర్ అవ్వచ్చు లేదంటే బీటెక్ వాళ్ళకి అవ్వచ్చు వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే జావా కాన్సెప్ట్ వింటారు కాబట్టి. జావా రాని వాళ్ళు బీఎస్సీ వాళ్ళకి కూడా జావా కనుక రాకపోతే ఈ టాపిక్ చాలా కష్టం. సో ఇక్కడ మీరు ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అర్థం అవ్వండి ఏంటంటే ఇది చూడండి ఇక్కడ న్యూ అనే కీవర్డ్ యూజ్ చేశాను. అసలు ఆబ్జెక్ట్ ఏంటి ఆబ్జెక్ట్ని ఎందుకు క్రియేట్ చేస్తారు ఇలాంటివన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇదంతా చాలా పెద్ద కాన్సెప్ట్. మీకు సింపుల్గా ఇక్కడ ఇచ్చిన టాపిక్ ప్రకారమే నేను చెప్పాను. సో మెయిన్ ఏంటంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తేనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసుకోవాలి. దాని యొక్క సింటాక్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అని రాసుకోవాలి. క్లాస్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఏ క్లాస్కైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను ఏంటి మనకి జావా ప్రోగ్రామింగ్ అవ్వచ్చు C++ అవ్వచ్చు లేకపోతే PHP అవ్వచ్చు ఇలాంటి వాటిల్లో అంటే ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాబట్టి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ రాయొచ్చు. ఇది రాశాను కదా క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి ఇట్లాగా రాయొచ్చు. ప్రతి ఒక్క క్లాసులో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇట్లా ప్రతిదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే బదులు డైరెక్ట్గా క్లాస్ అంటే లాస్ట్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో లాస్ట్ దానికి క్రియేట్ చేసి ఎక్స్టెన్షన్ అని వాడటం వల్ల వీటన్నిటి క్రియేట్ చేసే పని తప్పింది. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం వల్ల ఏం జరిగింది ఇక్కడ వాల్యూస్ అనేవి యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. అర్థమవుతుందా. వాల్యూస్ అనేవి నేను ఇవ్వగలుగుతున్నాను ఇచ్చిన వాల్యూస్ని తీసుకోగలుగుతున్నాను. సో ఇది ఓవరాల్గా ఏంటంటే ఆబ్జెక్ట్ ఇన్హెరిటెన్స్ ఇన్ PHP అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మీకు జావా టాపిక్స్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి జావా టాపిక్స్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి పాలిమార్ఫిజం అంటే ఏంటి ఇవన్నీ వీడియోస్ అనేవి లింక్స్ పెడతాను. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంకా ఈజీగా ఉంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ వాళ్ళకి ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జస్ట్ ఈ క్వశ్చన్ లాగా ఈ ప్రోగ్రామ్ని సింపుల్గా నేర్చుకొని ఉంటామంటే అంతవరకు వదిలేసేయండి.